యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన సర్వాధికారియు అని మాట్లాడతారు. ఆయన ప్రభు, అన్నిటికీ ప్రభు, అందరికీ ప్రభు. తిమోతికి రాసిన పత్రికలో ఆయన చాలా స్పష్టంగా 1వ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చాడు పౌలు గారు. ఆయన ఎటర్నల్ గాడ్, ఆయన నిత్యదేవుడు. ఆయన మనం దేవుడిగా చేయలేం, కానీ నీకు దేవుడా, నువ్వు దేవునిగా గుర్తించగలుగుతున్నావా? ఆయన దేవుణ్ణి దేవునిగా చూడగలుగుతున్నావా? ప్రభువుగా నువ్వు సంబోధించడం మాత్రమే కాదు, కానీ నువ్వు నా ప్రభువువి ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించి ఆయన యొక్క ప్రభుత్వానికి నువ్వు ఒప్పుకుంటున్నావా? నీ వైపు నుండి పునరుత్థానం మనల్ని ఏం చేస్తుందంటే ఆయన ప్రభువు అని నిన్ను ఒప్పింపజేస్తుంది. ఆయన దేవుడు, ఆయన దేవుడుగా గుర్తించేటట్లుగా చేస్తుంది. నన్ను ఇంకేది ఏడడానికి లేదు. ఆయన నా ప్రభు, దేవుడు నా ప్రభు అయితే ఇక నాకు కూడా నా మీద అధికారము లేదు. నేను పలానా నిర్ణయాన్ని తీసుకుంటానంటే అది నీ ఇష్టం కాదు. ఎందుకు? నీ ప్రభు ఎవరు? ఆయన. నేను పలానాది ఇది చేస్తాను, నేను ఇది కొనుక్కుంటాను, లేకపోతే నేను ఇట్లా చేస్తాను, ఇంకోలాగా ప్లాన్ చేసుకుంటాను, నేను ఇలా కోర్సు చదువుతాను, ఇంకోటి ఏదో చేస్తాను. నీకు అధికారం లేదు. నీ టైం మీద, నీ పర్స్ మీద, నీ కుటుంబం మీద, దేని మీద నీ అనేది లేదు. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు వారి క్రింద ఉన్నటువంటి వాడవు. ఎప్పుడు? పునరుత్థానాన్ని కలిసినప్పుడు. నా ప్రభువా, నా దేవా అంటే ఏంటంటే నాకు అధికారం లేదు. అట్టర్ ఒబీడియన్స్, ఇక సంపూర్ణమైనటువంటి విధేయత అనేది కావాలి. అన్క్వశ్చనబుల్ ఒబీడియన్స్ అంటాం చూడండి. ఇది ఇంకా తిరుగులేనటువంటి, ఎదురు మాట్లాడినటువంటి, తిరిగి ప్రశ్నించినటువంటి ఒబీడియన్స్ అనేది, ఆ విధేయత అనేది మన కాలెందుకు? ఆయన నాకు ప్రభువు మాత్రమే కాదు, ఆయన నాకు దేవుడు.